హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారండి అందరు? నేనైతే బాగున్నానండి. ఇవాళ అయితే నేను ఒక మిరాకిల్ చేశానని చెప్పొచ్చు. ఎందుకంటే కేక్ చేశానండి. అది కూడా యూట్యూబ్లో చూసి నేనైతే చాలా పర్ఫెక్ట్గా చేశాను. ఇంతమంది ట్రై చేస్తున్నారు, నేను ఎందుకు ట్రై చేయకూడదు అని అనుకొని అప్పటికప్పుడు తీసుకోండి నిర్ణయమేనండి. జస్ట్ మధ్యాహ్నం అనుకున్నాను, ఈవినింగ్ కల్లా నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాదండి, ఓవెన్ లేకుండా బీటర్ లేకుండా కేక్ చేయడం అంటే మేబీ టఫ్ అనే చెప్పొచ్చు, బట్ ఈజీ అని నాకు చేశాక తెలిసింది. సరే, ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ఎలాగో చెప్తానండి. ఫస్ట్ నుంచి అయితే నేను వీడియో తీయలేదు కాబట్టి ఎలా చేశానో చెప్తానండి. ఫస్ట్ అయితే 1 స్మాల్ బౌల్లో ఎగ్స్ అయితే వేసుకోవాలండి. నాకైతే 4 ఎగ్స్ అయితే పట్టాయి. అదే బౌల్లో షుగర్ అండి, పౌడర్ కాదు షుగర్. 2 కప్స్ ఆఫ్ మైదా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 కప్ ఆయిల్, 1/4 కప్ మిల్క్, ఫైనల్గా ఎసెన్స్ అండి. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఎసెన్స్తో మనం కేక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బౌల్ డెకరేషన్ కోసం మనం పైన ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారుగా, అలాగా స్ప్రింకిల్ చేసేస్తాను టూటీ ఫ్రూటీని. జస్ట్ ఒక పెద్ద బౌల్ ప్రీ హీట్ చేసుకున్నానండి ఒక 15 మినిట్స్ ముందు. దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఈ బ్యాటర్ వేయడానికైతే నేను మందం బౌల్ అయితే తీసుకున్నానండి. దాంట్లో కొంచెం గీ అప్లై చేసి మొత్తం మైదా అప్లై చేసేసానండి. డస్టింగ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని అయితే అందులోకి వేసేయాలండి. ఫైనల్గా 35 మినిట్స్ అయితే బేక్ చేసేయాలి. అంతే అండి, చూస్తున్నారుగా, యామీ కేక్ అయితే రెడీ అయింది. నాకు కొంచెం తొందర ఎక్కువ కాబట్టి ముందుగానే తీసాను. కొద్దిసేపు అట్లే పెట్టింటే పైంది కూడా బ్రౌన్ కలర్లో వచ్చేదేమో. కటింగ్ వీడియో మళ్ళీ పెడతా. బాయ్ ఫ్రెండ్స్.